దీన్ని ఆర్క్ వెల్డింగ్ అంటాము. సో దీన్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే 2 మెటల్ షీట్స్ని జాయిన్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తాము. సో ఈ ప్రాసెస్ చేయాలంటే కంపల్సరీ స్కిల్డ్ పర్సన్స్ అయితే అవసరం ఉండిద్ది. అలాగే ఎలాంటి సిమిలర్ అయినా డిసిమిలర్ మెటల్స్నైనా మనం ఈజీగా జాయిన్ చేసేయచ్చు ఈ మెథడ్ ద్వారా. ఓకేనా, దీన్ని ఆర్క్ వెల్డింగ్ అంటాం. సో ఒకసారి డెఫినేషన్ చూస్తే ఆర్క్ వెల్డింగ్ ఈజ్ ఏ వెల్డింగ్ ప్రాసెస్ దట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ మెటల్స్ టు మెటల్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ టు క్రియేట్ ఎనఫ్ హీట్ టు మెల్ట్ metal, and the melted metals when cold result in a binding of the metals. అంటే మనం ఇది వెల్డింగ్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్, వెల్డింగ్ అనేది ప్రాసెస్ అంటున్నాడు. అలాగే ఈ మెథడ్ ద్వారా ఏం చేస్తామంటే 2 మెటల్స్ని జాయిన్ చేసేయచ్చు బై మెల్టింగ్ ద మెటల్స్ అనమాట. ఓకేనా, సో మనకి దీనికి పాస్ట్ చూస్తే సో ఇక్కడ ఇదొక పీసు ఈ 2 పీసెస్ని మనం జాయిన్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఓకే, అందుకని మనం ఈ వెల్డింగ్ మిషన్ని మనం ఉపయోగిస్తున్నాం అనమాట. ఈ వెల్డింగ్ మిషన్కి మనకి అటాచ్ చేసి 2 కేబుల్స్ ఉంటాయి. ఒకటేమో ఇలాగ ఒకటి వచ్చింది, అలాగే ఇక్కడ ఒకటి వచ్చింది. చూసారా, ఈ షార్ట్గా ఉన్నది గ్రౌండ్ కేబుల్ అంటాం మనం. అలాగే లాంగ్ ఉన్నది అంటే దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్ కేబుల్ అంటాము. అలాగే దీన్ని ఏమంటామంటే గ్రౌండ్ కేబుల్ అంటాము. గ్రౌండ్ కేబుల్ మనం ఏదైతే పీసెస్ని జాయిన్ చేయాలనుకుంటున్నామో దానికి అటాచ్ చేస్తాం, దానికి ఇస్తాం అనమాట. గ్రౌండ్ కేబుల్, ఎర్త్ కేబుల్ అంటాం దీన్నే. ఓకే, అలాగే ఈ ఎలక్ట్రోడ్ కేబుల్కి మనకి ఎలక్ట్రిక్ హోల్డర్ ఒకటి ఉండిద్ది. ఓకే, ఎలక్ట్రోడ్ హోల్డర్ అంటాం దీన్ని. సో దీనికి ఎలక్ట్రోడ్ అటాచ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూసారా బాగా, సో ఇది ఓకే, హోల్డ్ చేసి మనం దీన్ని పట్టుకుంటాం అనమాట. పట్టుకొని ఈ ఎలక్ట్రోడ్ని ఎక్కడైతే వెల్డ్ చేయాలనుకుంటున్నామో అదంతా కూడా ఇదే వెల్డింగ్ రీజియన్ అంటాము. ఈ వెల్డింగ్ రీజియన్స్ ద్వారా ఇలా చేసుకుంటూ వస్తాం అనమాట. ఓకేనా, సో ఇది ఆర్క్ వెల్డింగ్ అంటే. సో ఇది మిషనరీ అనమాట.